నమస్కారం, ఏడీబీ న్యూస్కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ఈ నెల 16న సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు. చెనాక కొరట వద్ద పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ప్రైవేటు వైద్యం చేసుకున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల శంకర్. హామీల అమలులో విఫలమైన సీఎం పర్యటనను అడ్డుకుంటాం. ఎన్నికల స్టంట్లో భాగంగానే పర్యటిస్తున్నారన్న మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. బీఆర్ఎస్ పార్టీలో పలువురు యువకుల చేరిక. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నెల 16న చెనాక కొరట బ్యారేజ్ పంప్ హౌస్ వద్ద జరగనున్న పలు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరు కానున్నందున అందుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. మంగళవారం కలెక్టర్ రాజర్షిష, ఎస్పీ అఖిల్ మహాజన్లు పంప్ హౌస్ వద్ద పరిస్థితిని పరిశీలించి అధికారులకు విస్తృత సూచనలు చేశారు. ఈ నెల 16న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నీటిపారుదల శాఖ మంత్రి, ఇతర మంత్రులు, ఉన్నతాధికారులు జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో ఏర్పాట్లను ముమ్మరం చేయాలని జిల్లా కలెక్టర్ రాజర్షిష అధికారులను ఆదేశించారు. మంగళవారం బోరజ్ మండలం హత్తిఘాట్ గ్రామంలోని చెనాక కొరాట బ్యారేజ్ పంప్ హౌస్ వద్ద జరుగుతున్న ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్తో కలిసి ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, చెనాక కొరాట ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరవుతున్నందున ఎటువంటి లోపాలు లేకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. భద్రత, ప్రోటోకాల్ పరంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సంబంధిత శాఖల అధికారులకు పలు సూచనలు చేశారు. హెలీప్యాడ్ వద్ద అగ్నిమాపక, వైద్య సిబ్బందిని ఏర్పాటు చేయాలని అన్నారు. ముఖ్యమంత్రి పర్యటన సాఫీగా సాగేలా అన్ని శాఖల అధికారుల సమన్వయంతో పనిచేయాలని ఆయన దిశానిర్దేశం చేశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ, భద్రత కారణాల దృష్ట్యా గుర్తింపు కార్డులతో పాటు పాసులు ఉన్నవారిని అనుమతించడం జరుగుతుందని, పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అందుకు గ్రామస్తులు, అధికారులు సహకరించి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. అంతకుముందు కలెక్టర్, ఎస్పీలు హెలీప్యాడ్ ప్రాంతాన్ని, పంప్ హౌస్, ప్రధాన కాలువ డెలివరీ సిస్టమ్ వద్ద జరగబోయే పూజా కార్యక్రమ ప్రదేశాలను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు శ్యామలాదేవి, రాజేశ్వర్, ఆదిలాబాద్ ఆర్డీఓ శ్రవంతి, నీటిపారుదల శాఖ ఎస్ఈ విశ్వ కళ్యాణ్, ఇంజనీర్లు, తహసీల్దార్లు రాజేశ్వరి, శ్రీనివాస్, అగ్నిమాపక, వైద్య, రెవెన్యూ మరియు ఇతర శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. CM sir will be coming mostly around 12 o'clock at the helipad. Sir will come and launch the pylon the completion తర్వాత దెన్ CM sir ఇక్కడ ఏవైతే పంప్ హౌసెస్ ఉన్నాయో ఆ పంప్ హౌసెస్ది మనం ఇనాగ్రేట్ చేస్తారు, ఓపెన్ చేస్తారు. దాని తర్వాత డెలివరీ సిస్టమ్కి వెళ్ళి మరి అక్కడ పూజ చేస్తారు. దీస్ ఆర్ ద ఓన్లీ 3 కంపోనెంట్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్. సో మేజర్గా మనం ఒకటేమో ఆల్ డిపార్ట్మెంట్స్కి ఇందాక మనం చెప్పడం జరిగింది ఏమేమి మీరు చేయాల్సిన పని ఉన్నాయి. దయచేసి ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ చేసుకొని ప్రశాంతంగా చేయాలి. ప్రభుత్వం ద్వారా పేదలకు నాణ్యమైన వైద్యం అందేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజకవర్గంలోని 33 మంది లబ్ధిదారులకు మంజూరైన సీఎంఆర్ఎఫ్ చెక్కులను ఆయన పంపిణీ చేశారు. కార్యక్రమంలో నాయకులు ఆకుల ప్రవీణ్, దయాకర్, లాలామున్నా తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఆరోగ్యశ్రీ ద్వారా 5 లక్షల నుండి 10 లక్షల వరకు ఉచిత వైద్యం అందిస్తున్నామని ప్రభుత్వం చెబుతున్న ఆచరణలో సాధ్యం కావడం లేదని ఎమ్మెల్యే పాయల్ శంకర్ తెలిపారు. వైద్యానికి చేస్తున్న అప్పులు ఎలా తీర్చాలో తెలియక బాధితులు ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. ప్రైవేట్లో వైద్యం చేసుకున్న వారికి కనీసం 50% సీఎంఆర్ఎఫ్ ద్వారా అందిస్తే ఊరట కలుగుతుందని అన్నారు. దాదాపు ఒక 50 మందికి ఈరోజు ప్రైవేట్ ఆసుపత్రులలో చికిత్స చేసుకొని సొంత డబ్బులు పెట్టుకొని వాళ్ళంతా కూడా చికిత్స చేసుకున్న తర్వాత ఆయా ఆసుపత్రుల్లో బిల్లులు పెట్టి వారికి ఎంతో కొంత ఆర్థిక సహాయం ఇప్పించాలన్నటువంటి ఆలోచనతోని ఈరోజు దాదాపు ఒక 18 లక్షల రూపాయలు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి ఈరోజు చెక్కులు పంపిణీ చేయడం జరిగింది. నిజంగా ఒక పక్క పేదవాళ్లకు ఏదైనా ఆసుపత్రి అవసరం వస్తే అత్యవసర పరిస్థితులలో ఇంట్లో డబ్బులు ఉన్నాయి, కానీ రోగం వచ్చినప్పుడు అప్పు చేసైనా సరే
మిగతా ఇబ్బందులు పడైనా సరే ఆసుపత్రికి వెళ్ళి చికిత్స చేసుకోవాల్సిన అవసరం వస్తుంది. ఒక పక్క ప్రభుత్వ ఆసుపత్రులలో మెరుగైన వైద్యం అందిస్తున్నామని చెప్పినప్పటికీ ఇంకా పేదలకు సరైన రీతిలో వైద్యం అందుతలేదు. ప్రైవేట్ ఆసుపత్రులలో ఆరోగ్యశ్రీ 5 లక్షల నుండి 10 లక్షలకు చేసినామని గొప్పలు చెప్పడమే తప్పితే ఏ ప్రైవేట్ ఆసుపత్రి కూడా పేదలకు ఆరోగ్యశ్రీలో పట్టించుకొని సరైన రీతిలో వైద్య సేవలు అందిస్తలేదు. ఈ విషయాన్ని అనేక సందర్భాల్లో అసెంబ్లీలో ప్రస్తావించే ప్రయత్నం చేసినాం. పేదలందరి తరఫున రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. మిగతా విషయాలలో ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా కూడా దాన్ని నెట్టుకు రావచ్చు. కానీ ఆరోగ్యం విషయంలో పేదలకు అన్ని రకాలుగా సాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. మోసపూరిత హామీలతో ప్రజలను మభ్యపెట్టేలా ప్రయత్నిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటామని మాజీ మంత్రి జోగు రామన్ అన్నారు. స్థానిక బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలోనే చెనాకాకొరట బ్యారేజ్ పనులను పూర్తి చేస్తున్న క్రమంలో ట్రయల్ రన్ పూర్తయినప్పటికీ ప్రస్తుతం ఎన్నికల సమయంలో తిరిగి ట్రయల్ రన్ చేయడం విచిత్రంగా ఉందన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని నెరవేర్చలేని సీఎంకు జిల్లాలో పర్యటించే హక్కు లేదన్నారు. రేవంత్ రెడ్డి గారిని జిల్లా బీఆర్ఎస్ పార్టీ సూటిగా మేము ప్రశ్నిస్తున్నాం. నువ్వు చెనాకాకోట ప్రాజెక్టు విజిట్కి వస్తున్నావు. 2 సంవత్సరాల్లో ఏం చేసినావని చెప్పి నువ్వు ఇలా చెనాకాకోట ప్రాజెక్టు సందర్శిస్తానికి వస్తున్నావు. ట్రయల్ రన్ పేరుతోటి ఏదో రిజర్వాయర్ల నీళ్లు వదులుతా అని చెప్పి మళ్ళొకసారి ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా మరొకసారి ఆదిలాబాద్ జిల్లా రైతులను మోసం చేయడానికి వస్తున్నావా? 2 సంవత్సరాల్లో నయా పైసా ఇప్పటికీ చెనాకాకోట ప్రాజెక్టుకు పెట్టలే. ఏ మొహం పెట్టుకుని వస్తున్నావు అని చెప్పి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షునిగా రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. దాంతోపాటు ఆల్రెడీ ట్రయల్ రన్ మా గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే ట్రయల్ రన్ చేసినాం. మళ్ళా మొన్న మీరు ట్రయల్ రన్ కొరకు మరో ప్రయత్నం చేసినారు. అంటే ఏం ఉద్ధరించినట్టు? ట్రయల్ రన్ల పేరుతోటి మేము చేయాలనుకుంటే ఎన్నికలప్పుడు మా కేసీఆర్ గారు వచ్చి బటన్ నొక్కితే నీళ్ళు వచ్చేటి కెనాల్ 47 కిలోమీటర్ల కెనాల్ ఆల్రెడీ మెయిన్ కెనాల్ పూర్తి చేసినాం. 2100 కోట్లు మంజూరు చేస్తే దాదాపు 1200 కోట్ల రూపాయలు ఖర్చు చేసినాం. మేము ఇంత చేసినా మేము బటన్ నొక్కి నీళ్లు నీతీరు వదలటానికి మోసం చేయడానికి ప్రయత్నం చేయలేదు. మళ్ళా రెండోది ఇప్పుడు రైతు బంధు పేరుతోటి ఇప్పటికి 2 రైతు బంధులు ఎగ్గొట్టినావు. ఎగవేతల ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో పేరు తెచ్చుకున్నావు. యనుమల రేవంత్ రెడ్డి అంటేనే ఎగవేతల రేవంత్ రెడ్డి. అటువంటి రేవంత్ రెడ్డివి 2 విడతల రైతు బంధుని ఎగ్గొట్టి అప్పుడు పార్లమెంట్ ఎన్నికలు దృష్టి పెట్టుకుని వేసినావు. ఇలా జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలకు మళ్ళా సంక్రాంతి కానుకనట. కొత్తది ఆ పండుగ కొత్తది కాదు, నీ రైతు భరోసా బంధు కొత్తది కాదు. అది రొటీన్ కార్యక్రమం నడుస్తూ ఉంది మా గవర్నమెంట్ అప్పటి నుంచి 2018 నుంచి. దానికట సంక్రాంతి కానుక రేవంత్ రెడ్డి. ఏం కానుకది? మోసం చేసే కానుక. మోసం చేస్తున్నామని చెప్పి గద్దెనెక్కిన ముఖ్యమంత్రి మాటలు. బేలా మండలంలోని సదల్పూర్ గ్రామ శివారులో గల శ్రీ బైరాందేవ్ మహాదేవ్ జంగి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ప్రతి ఏటా పుష్యమాసంలో ప్రారంభమయ్యే జాతర వారం రోజుల పాటు కొనసాగనుంది. మొదటి రోజు గ్రామ సర్పంచ్ మార్సకొల్ల మంగేష్ దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరిపారు. బేలా మండలంలోని సదల్పూర్ శ్రీ భైరవదేవ్ మహాదేవ్ జంగి జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. పుష్యమాసంలో వారం రోజుల పాటు కొనసాగనున్న జాతరలో మొదటి రోజైన మంగళవారం గ్రామ సర్పంచ్ మర్షకొల్ల మంగేష్ దంపతుల ఆధ్వర్యంలో పూజలు జరిపారు. కోనేరులోని జలంతో మొదట విఘ్నేశ్వరునికి పూజ నిర్వహించారు. అనంతరం నందీశ్వరునితో పాటు భైరవునికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి నూతన వస్త్రాలను అలంకరించారు. జాతర సందర్భంగా వివిధ గ్రామాల నుండి వచ్చిన భక్తజనంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది.
सौराष्ट्र सोमनाथ श्रीशैल्य मल्लिकार्जुन वाराणसी ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యుడు కోరంగి సోనేరావు మాట్లాడుతూ ప్రతి ఏటా మాదిరిగానే ఈ సంవత్సరం కూడా జాతర వారం రోజులుగా కొనసాగనున్న నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుండి భక్తులు పెద్ద సంఖ్యలో రానున్నారని తెలిపారు. వారికి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు వెల్లడించారు. మాదిరిగానే మరి ఈ రోజు నుంచి ఈ యొక్క బైరాందేవ్ మహాదేవ్ ఈ యొక్క ఈరోజు మరుసుకునే మంగేష్ వాళ్ళ దంపతులు పాలాభిషేకంతో ప్రారంభించి ఈ రోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. మరి దాదాపు ఈ జాతర 7 రోజులుగా కొనసాగుతుంది. మరి జాతరలో అనేక మంది భక్తులు వస్తున్నారు. మరి ఇక్కడ మన తెలంగాణ కాకుండా ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్ కూడా ఈ జాతరకు భక్తులు విచ్చేస్తున్నారు. మరి అదేవిధంగా ఆలయ కమిటీ ఇక్కడ అన్ని విధాలుగా ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ దాదాపు ఈ 7 రోజుల్లో కబడ్డీ పోటీలు కానీ ఆటల పోటీలు మరి ఈరోజు ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది జాతరలో. ఇదిలా ఉంటే ఆలయంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చిందం ఆశన రచించిన శ్రీ సదలేశ్వర పుస్తక ఆవిష్కరణను ఆలయ కమిటీ చైర్మన్ కోరంగి శ్యామరావు కమిటీ సభ్యులతో కలిసి చేపట్టారు. ఆలయ విశిష్టతను వివరిస్తూ పుస్తకాన్ని రాయడంతో సభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దాదాపు లక్ష్మీనారాయణ స్వామి శతకానికి పాదాల చేత ఈ పుస్తకాన్ని చాలా గౌరవంగా భావిస్తూ యువతకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉమ్రి గ్రామ సర్పంచ్ హీరన్న ఆధ్వర్యంలో యువకులు పార్టీలో చేరగా వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. యువతకు, నిరుద్యోగులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక హామీలు ఇచ్చినా నిలువున మోసం చేస్తాయని మాజీ మంత్రి జోగురామన్ అన్నారు. బీఆర్ఎస్ హయాంలో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా ఐటీ టవర్ నిర్మాణం చేపట్టడం జరిగిందని గుర్తు చేశారు. స్థానికంగానే దాదాపు 1000 మందికి ఉద్యోగం కల్పించేలా ఐటీ టవర్ రూపుదిద్దుకుంటోందని తెలిపారు. బీఎస్సీ అగ్రికల్చర్ కళాశాలను మంజూరు చేసిన 3వ బ్యాచ్ తరగతులను జగిత్యాలలో నిర్వహిస్తున్నారని, జేఎన్టీయూ ఊసెత్తడం లేదని మండిపడ్డారు. నిరుద్యోగుల సమస్యల పరిష్కారంలో స్థానిక ఎమ్మెల్యే చిత్తశుద్ధి కనబరచడం లేదన్నారు. రెడ్డి గారి ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం యువకులతో సహా, నిరుద్యోగ యువకులతో సహా, ఉద్యోగస్తులతో సహా ఇలా రైతులను, రైతు కూలీలను, ఏ వర్గాన్ని కూడా మిగలకుండా ఈ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, 2 పార్టీలు మోసం చేసినాయి. భారతీయ జనతా పార్టీ అయితే 12 ఏళ్ళు అయిపోయి 13 ఏళ్ళలో పడ్డది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం 2 ఏళ్ళు అయిపోయి 3వ సంవత్సరం మొదలైంది. ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా తుంగల దొక్కేసింది. ఒకటే తాజా ఉదాహరణ, ఇటువంటి యువకులకు గతంలో కేటీఆర్ గారు యువ నాయకుడు మరి ఐటీ శాఖ మంత్రిగా ఉంటే 40 కోట్ల రూపాయలతోటి ఒక ఆదిలాబాదు జిల్లా, మారుమూల జిల్లా, మరి ఇలా మహారాష్ట్ర సరిహద్దున్నటువంటి జిల్లాలో కూడా ఐటీ టవర్ 40 కోట్లతోటి మంజూరు చేసుకొని అది ఇలా పూర్తి చేసుకుంటున్నాం. సంవత్సరానికి ఒక 500 నుంచి 800 మంది యువకులకు ఉద్యోగాలు ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించింది గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం. 2 బ్యాచ్లు ఇక్కడ నడిస్తే 3వ బ్యాచ్కు కుసునటానికి కూడా రూములు లేకుంటే జగిత్యాలలో 3rd బ్యాచ్ నడుస్తాం. అంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బ్యాచ్ ఇక్కడ నడిస్తే 3rd ఇయర్ బ్యాచ్ జగిత్యాల నడుస్తుంది. అంటే ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే, ఎంపీకి సిగ్గుండాలి కదా. కనీసం 2 ఏళ్లలో వాళ్ళ కుసబెట్టడానికి అకామిడేషన్ ఏర్పాటు చేయకుండా మేము ఇచ్చినటువంటి 100 ఎకరాల భూమి అలాట్ చేసి
50 ఎకరాల భూమి సాధనాలలో మరి గవర్నమెంట్ కూడా హ్యాండ్ ఓవర్ చేసినటువంటి దాఖలాలు మేము చేస్తే ఒక్క భవనం కట్టలేక థర్డ్ బ్యాచ్ జగిత్తార నడుస్తుంది. జేఎన్టీయూ ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చింది. ఎన్నికల కంటే 4 నెలల ముందు జీవో తీసుకొచ్చి జేఎన్టీయూ ఆధ్వర్యంలో ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజ్ ఆదిలాబాద్ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో లేదు, ఇంజనీరింగ్ కాలేజ్ కావాలని చెప్పి జీవో తీసుకొస్తే 2 ఏళ్ళు అయిపోయింది. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అయింది. ఇక్కడ ఎమ్మెల్యే ఎంపీ గెలిచి ఆ ఇంజనీరింగ్ కాలేజీకు ఇప్పటిదాకా దాన్ని అడిగే నాదులు లేడు. జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి పోలీసులు నాకాబందీ నిర్వహించారు. అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహనాలు తనిఖీ చేశారు. జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పట్టణంలో జరిగిన తనిఖీల్లో పాల్గొని పోలీసులు అధికారులకు సూచనలు చేశారు. ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సోమవారం రాత్రి 8 గంటల నుండి 10:30 గంటల వరకు పోలీసులు నాకాబందీ నిర్వహించారు. ఎస్పీ అఖిల్ మహాజన్ సూచనల మేరకు 20 పోలీస్ స్టేషన్ల పరిధిలో 28 చెక్పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేపట్టారు. అసాంఘిక కార్యకలాపాలు, అక్రమ రవాణాలకు అడ్డుకట్ట వేయడంలో భాగంగా ఆకస్మికంగా తనిఖీలు జరిపారు. నిబంధనలు అతిక్రమించి నంబర్ ప్లేట్ లేకుండా డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తూ లైసెన్సు లేకుండా తిరుగుతున్న వాహనదారులపై చర్యలు తీసుకున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా మహారాష్ట్ర సరిహద్దుతో ఉన్న అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో చెక్పోస్టులను ఏర్పాటు చేసి కట్టడి చేశారు. ఆదిలాబాద్ పట్టణంలో జిల్లా ఎస్పీ స్వయంగా తనిఖీలలో పాల్గొని మైనర్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ డ్రైవింగ్ ను పరిశీలించారు. సరైన పత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్న వారిని గుర్తించి జరిమానాలు విధించారు. తనిఖీలలో 37 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేయడంతో పాటు నంబర్ ప్లేట్లు లేకుండా తిరుగుతున్న 8 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. ఊట్నూరు అదనపు ఎస్పీ కాజల్ సింగ్, ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఏలు, ఎస్ఏలు, సిబ్బంది జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పాల్గొన్నారు. చేతికొచ్చిన కంది పంటను కాపాడుకోవడానికి తలమడుగు మండలంలోని రైతులు రాత్రి పగలు అవస్థలు పడుతున్నారు. ముఖ్యంగా అడవి పందులు కంది పంట మధ్యలో చేరి మొక్కలను ధ్వంసం చేస్తున్నాయని వాపోతున్నారు. అడవి పందుల నుండి పంటను కాపాడుకునేందుకు ఎముకలు కొరికే చలిలో సైతం రాత్రిపూట పడిగాపులు పడాల్సి వస్తోందని బరంపూర్ గ్రామానికి చెందిన రైతు చింతల రామరెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకున్న 6 ఎకరాల్లో పూర్తిగా కంది పంటని వేశానని, ప్రభుత్వం ఇతర సబ్సిడీలతో పాటు పంటకు చుట్టూరా ఇనుప కంచెను సబ్సిడీ రూపంలో అందిస్తే వన్యప్రాణుల నుండి పంటలను కాపాడుకోవచ్చని చెబుతున్నారు. బరంపూర్ రామరెడ్డి 6 ఎకరాలు తవరి సాప్ దింగాన చేస్తున్నాయి. తెల్లందాక వండంగా సాడీలు నింపుకొని పోతున్నాయి. దినంలో తిప్పలు పెడుతున్నాయి సార్. బాగా మాకు జాలీలు బీలీలు ఇస్తే మన సబ్సిడీ గవర్నమెంట్ ఆదుకుంటే మేము బతుకుతాం రైతులు. పదవిలో ఉన్నా లేకపోయినా చేసిన మంచి పనులు చిరకాలం గుర్తుండిపోతాయని, సామాన్యులకు అండగా నిలవాలన్న స్ఫూర్తిని మరింతగా కలిగిస్తుందని మాజీ మంత్రి జోగురామన్న తెలిపారు. రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ముద్రించిన నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మంత్రిగా, ఎమ్మెల్యేగా జోగురామన్న తమకు అందించిన సహకారానికి గుర్తుగా రిటైర్డ్ ఉద్యోగులు డైరీలో ఆయన చిత్రపటాన్ని ముద్రించి అభిమానాన్ని చాటుకున్నారు. అనంతరం డైరీని ఆవిష్కరించి రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు తనపై చూపుతున్న అభిమానానికి ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మాజీ మంత్రి జోగురామన్న మాట్లాడుతూ ఆర్టీసీ ఉద్యోగులతో తనకు సర్పంచ్గా ఉన్న నాటి నుంచి సత్సంబంధాలు ఉన్నాయన్నారు. మంత్రిగా ఉన్న సమయంలో ఉద్యోగుల సంక్షేమానికి చేసిన కృషిని మర్చిపోకుండా ఉండడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ప్రస్తుత ఎమ్మెల్యే పాయల్ శంకర్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను గుర్తు చేస్తూ 2 ఏళ్ల కాలంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదన్నారు. సీసీని సైతం ప్రైవేటు పరం చేసేందుకు ముఖ్యమంత్రితో చేతులు కలిపారని, ఈ విషయాలపై అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అప్పుడు హనుమంతరావు గారు అక్కడ కండక్టర్గా ప్రైవేట్లో పనిచేసి ఆ ప్రైవేట్ రూట్లను బంద్ చేసేటప్పుడు అప్పుడు స్వర్గీయ రామచంద్ర రెడ్డి గారు ఎమ్మెల్యే ఉంటే ఈ ప్రైవేటు బస్సులలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులందరూ తీసుకొని మనం ఆయన అప్పుడు ఈ పంజగుట్ట ఏరియాలో ఎమ్మెల్యే క్వార్టర్లో ఉంటే
అప్పుడు ప్రైవేట్ బస్ ఓనర్స్ని తీసుకొని పోయి. ఎందుకు చెప్తున్నట్టు అప్పటి నుంచి నాకు హనుమంతరావు గారు ఆ రోజు రాకపోయినా ఆ ఓనర్స్ తోటి ఉన్నప్పుడు నాకు పరిచయం కాబట్టి తర్వాత రామచంద్ర అన్న వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే నేను 2004లో ఎమ్మెల్యే ఓడిపోయినా ఆర్టీసీ మరి మన అప్పుడు యూనియన్కు గౌరవ అధ్యక్షునిగా, ఫస్ట్ డిపో అధ్యక్షునిగా, గౌరవ అధ్యక్షునిగా అనేక సార్లు ఆర్టీసీ మరి ఉద్యోగస్తులతోటి నేను కలిసి పనిచేసిన. నాకు ఆ సత్సంబంధం ఉంది. ఆర్టీసీ బస్సులనే నా ప్రయాణం. ఎప్పుడైతే రాజకీయ ప్రస్థానం సర్పంచ్ అయిందో నా సర్పంచ్ 5 సంవత్సరాల కాలం కూడా ఆర్టీసీ బస్సులోనే ప్రయాణం కొనసాగించిన కాబట్టి ఆర్టీసీ ఉద్యోగస్తుల యొక్క సాధక బాధకాలు వాళ్ళ స్నేహితమంతా నాకు ఆ 5 సంవత్సరాల్లో మరి నేను కలిసి వాళ్ళతో నేను ప్రయాణం చేసిన కాబట్టి తప్పకుండా అవినాభావ సంబంధం ఉంది, ఎప్పటికి ఉంటుంది. హనుమంతరావు గారు చెప్పినట్టు దేవుని దయ, ఆదిలాబాద్ నియోజకవర్గ ప్రజల యొక్క దయ, మనమందరం అప్పటిదాకా ఇంకా 5 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్లే దేవుడి దయతోటి మనం అందరం సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉంటిమంటే ఐశ్వర్యం లేకుండా ఏం కాదు. ఐశ్వర్యం భీంపూర్ మండలంలోని నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మంగళవారం నుంచి 17వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు శ్రీ శివదత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. భీంపూర్ మండలంలో నిపాని శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ 19వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. 17వ తేదీ వరకు 5 రోజుల పాటు నిర్వహించే బ్రహ్మోత్సవాలకు శ్రీ శివదత్తగిరి మహారాజ్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మంగళవారం వేద పండితులు రాంగోపాల శాస్త్రి, కళ్యాణాచార్యులు, ఆలయ అర్చకులు ఉమాకాంత్ శర్మల ఆధ్వర్యంలో లోకేశ ఆరాధన, పుణ్యవచనము, అగ్ని ప్రతిష్ట, ధ్వజారోహణము, దేవత ఆహ్వానము, హారతి, తీర్థ ప్రసాదాల వితరణ నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లెపూల గంగమ్మలతో పాటు ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాంగోపాల శాస్త్రి మాట్లాడుతూ జాతర సందర్భంగా చేపట్టనున్న విశేష పూజలను వివరించారు. జాతర చివరి రోజు స్వామివారి కళ్యాణంతో పాటు రథోత్సవం, అన్నదానం ఉంటాయని, పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని పిలుపునిచ్చారు. అలాంటి స్వామికి నేడు బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతున్నాయి. ఈ బ్రహ్మోత్సవాలు 5 రోజుల పాటు జరుగుతాయి. మొదటి రోజున స్వస్తి పుణ్యవాచనం, విశ్వక్సేన ఆరాధన, తర్వాత చతుస్థాన అర్చన, గరుడ కళ్యాణం, దేవతాహ్వానం అనేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. రేపటి రోజు శ్రీ గోదా రంగనాథ స్వామి వారి యొక్క కళ్యాణం ఉంటుంది. ఆ తర్వాత నిత్య హోమాలు, బలిహరణాదులు ఉంటాయి, గ్రామ బలి. చివరి రోజున స్వామివారి కళ్యాణము, రథోత్సవంతో ఉత్సవాలు పూర్తవుతాయి. ప్రతిరోజు కూడా నిత్య హోమాలు, అర్చనలు, అభిషేకాలు ఉంటాయి. అలాగే ఈ నిపాని గ్రామంలో 2 సార్లు గోదా రంగనాథ కళ్యాణము, ఆ తర్వాత స్వామివారి అఖిలాండకోటి బ్రహ్మాండాయుడు శ్రీనివాసుని కళ్యాణం జరగడం, 2 కళ్యాణాలు, బ్రహ్మోత్సవాలు ఎక్కడా కూడా లేదు. మన నిపాని గ్రామంలోనే ఉండడం ఈ యొక్క విశిష్టతగా చెప్పుకోవచ్చు. ఈ ఉత్సవాలకు అనేక మంది అసంఖ్యాకంగా భక్తులు మహారాష్ట్ర నుంచి, ఇతర ప్రాంతాల, సుదూర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చేసి ఉత్సవాల్ని ఆనందంగా, దిగ్విజయంగా జరుపుతారు. ఇది ఇక్కడి విశేషత. తాంసీ జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో 1986-87 పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనాన్ని మంగళవారం నిర్వహించారు. 39 ఏళ్ల తర్వాత కలుసుకున్న పూర్వ విద్యార్థులంతా బాల్యం నాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సందడిగా గడిపారు. తాతలు ఇట్లా కావడం అనేటువంటి జరిగింది. చాలా సంతోషం. కొందరు పేర్లు కూడా మర్చిపోవడం జరిగింది. మా మిత్రులు లక్ష్మారెడ్డి, లింగారెడ్డి, గౌడు, శ్రీనివాస్ గౌడు, తర్వాత సంతోష్ రెడ్డి వీళ్ళు ఒకటి సంకల్పం చేసుకొని మమ్మల్ని అందరినీ కూడా ఒక వేదికను ఏర్పాటు చేసి ఆ వేదిక మీకు రావాల్సిందిగా సూచించారు. అట్లాగే మేము కూడా ఎన్నో పనులు ఉన్నప్పటికీ కూడా డ్యూటీకి సీఎల్ పెట్టి ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనేటువంటి తలంపుతో ఇక్కడికి రావడం జరిగింది. బట్టిసార్గంలో కొనసాగుతున్న ఎన్ఎస్ఎస్ శిబిరంలో భాగంగా మంగళవారం ఫైర్ సేఫ్టీపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు. అగ్ని ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాలు సంభవిస్తే తక్షణమే చేపట్టవలసిన చర్యల గురించి గ్రామస్తులకు ప్రయోగాత్మకంగా వివరించారు. ఎక్కడెక్కడ వెళ్ళిపోవాలి, చిన్న స్పార్క్ వచ్చినా కూడా ఇల్లు మొత్తం కాలిపోయే ప్రమాదం ఉంది. ఒక్కోసారి మనం ఫైర్ ఇవన్నీ ఆరిపోయిన తర్వాత కూడా ఇళ్ళకెళ్ళి గ్యాస్ అనేది లీక్ అవుతుంది అనుకో, ఇది కంట్రోల్ కాదు. ఒక్కోసారి పిన్ ఫెయిల్ అవుతుంది, ఇట్లా గ్యాస్ లీక్ అవుతూ ఉంటాయి కదా, దీనికి తొత్తుది ఆగిపోతుంది. రెగ్యులేటర్ పోయింది, ఇళ్ళకెళ్ళి గ్యాస్ లీక్ అవుతా ఉన్నది, రీజన్ మనకు తెలియదు.
ఒక చాబీ తీసుకోవాలా, దీన్ని ఒకసారి ఇలా కొట్టేయాలి. ఒత్తితే పిన్ను లోపల దబాయించింది పైకి వచ్చేస్తుంది, గ్యాస్ అనేది లీక్ ఆరిపోతుంది, సెట్ అయిపోతుంది, లోపల ఎక్కున్నది కొంచెం సెట్ అయిపోతుంది, నార్మల్గా వచ్చేస్తుంది. మొన్న బేలాలు అయింది ఇదే ఇన్సిడెంట్. ఎలక్షన్ రోజు అక్కడ ఈ పిన్ అనేది లోపలికి ప్రెస్ అయిపోయింది. మేము పోయేసరికి ఏం మిగలేదు, సిలిండర్లో ఇంతవరకు ఉండిపోయింది. దీనికి మధ్యలో గ్యాప్ ఉన్నాయి, ఈ నెల 18న ఖమ్మంలో జరిగే సిపిఐ శతాబ్ది ఉత్సవాల ముగింపు సభను జయప్రదం చేయాలని సిపిఐ జిల్లా కార్యదర్శి ముడుపు ప్రభాకర్ రెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం తాంసీ మండల కేంద్రంలో సిపిఐ మండల కార్యదర్శి అర్ధాంగి రమేష్తో కలిసి ఖమ్మం సభకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. సిపిఐ పార్టీ చేసిన త్యాగాలతో పాటు ఇవాళ ఖమ్మంలో ఒక లక్షలాది మందితోటి ఇవాళ బహిరంగ సభ చేయబోతా ఉన్నాం. ఈ నెల 18న 40 దేశాల నుండి విదేశాల నుండి కూడా రావడం జరుగుతున్నది. మన తెలంగాణ రాష్ట్రం, భారతదేశం నుండి కూడా అనేక మంది నాయకులు, డి రాజా గారు, అనేక దేశ ప్రముఖులు రావడం జరుగుతూ ఉన్నది. దీనికి ముఖ్యమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారు కూడా ఈ బహిరంగ సభకు 18న జరిగే మధ్యాహ్నం ఖమ్మంలో జరిగే పట్టణంలో జరిగే బహిరంగ సభకు రావడం జరుగుతుంది రేవంత్ రెడ్డి గారు. మరి ఈ దేశంలో పెద్ద గొప్ప బహిరంగ సభ, కానీ వీని ఎరుగని రీతిలో ఈ దేశ చరిత్ర, తెలంగాణ చరిత్రలో మొదటి పెద్ద బహిరంగ సభ జరగబోతున్నది. 100 సంవత్సరాల చరిత్రని ప్రజలకు తెలియజేయడానికి ఇలా గొప్ప బహిరంగ సభకు తాంసీ మండలం నుంచి కూడా, తాంసీ గ్రామం, తాంసీ మండలం నుంచి కూడా పెద్ద ఎత్తున రావాలని సిపిఐ ఆదిలాబాద్ జిల్లా సమితి పిలుపునిస్తుంది. సంక్రాంతి పండుగను పురస్కరించుకుని పట్టణంలోని 48వ వార్డు నాయకులు భూపతి వెంకటేష్ ఆధ్వర్యంలో కాలనీ మహిళలకు పట్టు చీరల పంపిణీ చేపట్టారు. ప్రతి ఏటా మాదిరిగానే ఈ ఏడు సైతం వార్డుకు చెందిన మహిళలకు చీరలను అందించి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి పండుగను మహిళలంతా ఆనందోత్సాహాల నడుమ జరుపుకోవాలన్న ఉద్దేశంతో గత కొన్ని సంవత్సరాలుగా చీరలను పంపిణీ చేస్తున్నట్లు భూపతి వెంకటేష్ తెలిపారు. వార్డు ప్రజలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఆయన సంక్రాంతి పర్వదినంతో అందరి ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్షించారు. వార్తలు ముగిసే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఈ నెల 16న సీఎం పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు. చెనాక కొరట వద్ద పరిస్థితిని సమీక్షించిన జిల్లా ఉన్నతాధికారులు. సీఎం పర్యటన విజయవంతమయ్యేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు వెల్లడి. ప్రైవేటు వైద్యం చేసుకున్న బాధితులకు ప్రభుత్వం అండగా నిలవాలి. లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే పాయల శంకర్. హామీల అమలులో విఫలమైన సీఎం పర్యటనను అడ్డుకుంటాం. ఎన్నికల స్టంట్లో భాగంగానే పర్యటిస్తున్నారన్న మాజీ మంత్రి జోగురామన్న ధ్వజం. బీఆర్ఎస్ పార్టీలో పలువురు యువకుల చేరిక. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.